ఫైనల్ గా ఆర్యన్ బర్త్డే వచ్చేసింది. వాడు ఎంతగానో కలవరించిన గోవాలో వాడి 5th బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరుపుకోబోతున్నాం. అండ్ ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఆర్యన్ కి అసలు ఏ రెస్ట్రిక్షన్స్ లేవు. వాడికి ఎంతసేపు కావాలంటే అంతసేపు వాడికి నచ్చిన బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఉండమని చెప్పామన్నమాట. సో తృప్తిగా తనివి తీరా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. గోవా కోసం వచ్చి ముందు రోజు చిన్న షాపింగ్ ఉంటే దగ్గరలో ఉన్న జూడియోకి అయితే వెళ్ళాము. అక్కడ ఎవరో ఒక స్ట్రీట్ ఫోటోగ్రాఫర్ ఆర్యన్ కి ఫోటో తీసి తనకి చూపించారంట. అది చెప్తున్నాడు అన్నమాట. నైట్ ఆర్యన్ కి బర్త్డే విష్ అది చేశాక పడుకున్నాడు. అంటే ఆల్మోస్ట్ 12 దాటింది అనమాట. సో అందుకనే మార్నింగ్ కొంచెం లేట్ అయింది. సో ఇప్పుడైతే ఇంకా బీచ్కి వెళ్తాం అన్నమాట. డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటున్నాడు. ఈ రోజు అసలు వాడి డ్రెస్ వాడే వేసుకుంటాడంట. బర్త్డే రోజు ఇదొక చేంజ్ అనమాట. ఇప్పుడు మాకు నా డ్రెస్ నేనే చేంజ్ చేసుకుంటానమ్మా అని చెప్పేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళి వాడికి నచ్చిన డ్రెస్ తీసుకుని మార్చుకుంటున్నాడు. అది కూడా ఇక్కడే గోవాలోనే పర్చేస్ చేసామన్నమాట. చీప్ అండ్ బెస్ట్ లో ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగుంది. సమ్మర్ కి అయితే మాత్రం చాలా బాగా యూజ్ అవుతాయి. అనవసరంగా ఇంటి దగ్గర నుంచి మోసుకుంటూ వచ్చామే అనుకున్నాము. ఇక్కడే ఒక 4-5 జతలు కొనేసుకున్నాం అన్నమాట. ఇంక ఇలాంటివి ఈ షర్ట్ అసలు వేసుకోవడానికి ఎన్ని తిప్పలు పడ్డా చూడండి. మేము హెల్ప్ చేస్తామంటే మేము ఎవరు హెల్ప్ చేయొద్దంట, వాడే వేసుకుంటాడంట. దగ్గర ఒక 15 నిమిషాలు పట్టింది వాడికి ఆ షర్ట్ వేసుకోవడానికి. అమ్మా ఇది కూడా వీడియో చేసావా? నిన్ను త్వరగా డ్రెస్ చేంజ్ చేసేసుకుని నేను త్వరగా బీచ్కి వెళ్ళిపోయాను. బీచ్ ఎంత బాగుందో తెలుసా? నేను చాలా సేపు బీచ్ ఆడుకున్నాను. నాతో పాటు అమ్మ దడ్డ పది అమ్మమ్మ తాతయ్యని కూడా రాకెళ్ళాను. నేను ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు. మా బర్త్డే అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం. మీకు తెలుసా? సౌత్ గోవాలో అల్గొండ బీచ్ దగ్గర చాలా బాగుంది. మా బుడ్డోడికి అలాగే మా డాడీకి కొన్ని విషయాల్లో అయితే పోలికలు ఉన్నాయండి. ఫారినర్స్ ని ఎక్కడ చూసినా సరే ఫస్ట్ అయితే పలకరిస్తారు. ఒకవేళ వెళ్ళే వాళ్ళు పలకలేదు అనుకోండి, వెనకాల వెళ్ళి పిలిచి మరి వాళ్ళకి హాయ్ చెప్పొస్తూ ఉంటారు క్రేజీగా. గోవాలో జ్ఞాపకంగా ఉండాలని ఆర్యన్ అలాగే నేను కూడా చాలా చిన్న షెల్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే కలెక్ట్ చేసుకున్నాము. దాంతో ఏదైనా చిన్న క్రాఫ్ట్ తయారు చేసుకోవచ్చు తర్వాత అని చెప్పేసి. ఈ ప్లేస్లో మేము దగ్గరగా ఒక 5 days ఉన్నామేమో. చాలా బాండింగ్ ఏర్పడింది. అటు చాలా రిలాక్స్డ్గా అసలు ఫోన్స్ అంటూ వాడకుండా ఎంత హ్యాపీగా బ్యూటిఫుల్ మూమెంట్స్ని క్రియేట్ చేసుకున్నామో ఇక్కడ. ఈ వీడియో తీసి కూడా చాలా రోజులైంది, కానీ ఖచ్చితంగా పోస్ట్ చేయాలనిపించింది. అందుకనే ఇంత లేట్ అయినా ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాం. ఇంత మంచి మూమెంట్స్ని అక్కడ మేము కలెక్ట్ చేసుకున్నాక ఈ మెమరీస్ అన్నీ కూడా నేను వీడియో పెట్టుకోకపోతే అలా అనిపించింది. అందుకనే ఆర్యన్ బర్త్డే వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మేము చాలా విధాలుగా ట్రై చేసామన్నమాట. ఈవెంట్స్ వాళ్ళని కన్సల్ట్ చేసాము, కాకపోతే చాలా భారీగా చెప్పారనమాట. జస్ట్ బెలూన్స్ కట్టి ఆర్చ్ అది పెట్టి నెక్స్ట్ కొన్ని క్యాండిల్ లైట్స్ అవి పెట్టడానికి వాళ్ళు 40,000 అలాగా ఛార్జ్ చేస్తామని అడిగారు. సో ఇదంతా ఎందుకులే, మనకు మనమే చేసుకోవచ్చు, అంత ఖర్చు పెట్టి ఒక్క పూట కోసం అవసరం అనిపించింది. అందుకని చెప్పి మేము ఎలాగా ప్లాన్ చేసుకున్నామంటే
మేమున్న రిసార్ట్స్లోనే ఒక రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ వాళ్ళని అడిగామన్నమాట, మీరేమన్నా చేయగలరా అని చెప్పి. సో వాళ్ళతోనే కేక్ అది తెప్పించి, వాళ్ళతోనే బెలూన్స్ అవి కట్టిపించి, క్యాండిల్ లైట్స్ లాగా సాయంత్రం పెట్టించుకుని వాళ్ళకే మనీ ఇచ్చేద్దామని. బట్ వాళ్ళు చాలా తక్కువే అడిగారు అనిపించింది అమౌంట్ అయితే. కేక్కి వాళ్ళు బెలూన్స్ అవి కట్టడానికి ఈ అంతటికీ కూడా మా దగ్గర 2000 ఛార్జ్ చేశారు. ఎక్కడ 40,000, ఎక్కడ 2000. దానివల్లేమో నాకు చాలా తక్కువ అనిపించింది. సో అవన్నీ కూడా నేను మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను. లాస్ట్లో డెకరేషన్ అది ఎలా వచ్చింది, మేము ఎలా ప్లాన్ చేసాము, బాగుందా లేదా అన్నది మీరే కమెంట్ చేయండి. మా తాతయ్య నేను చూడండి ఎంత బాగా మెడిటేషన్ చేసావో. ఆ తర్వాత ఇసుకతో కొట్టుకున్నాం. చెదియా 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 మా తాతయ్య సాంగ్కి పగిలిస్తున్నారు. ఎలా అయితేనే ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇంకా ఎండ కూడా బాగా తిక్కబడుతుంది అనమాట. మా ఆర్యమ్మకి ఇంకా బాగా ఆకలి అయితే వేస్తుంది. ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు స్నానాలు చేసి అప్పుడైతే రెస్టారెంట్కి వెళ్ళాలి అన్నట్టు చెప్పలేదు కదా. మేము ఇంకా ఇక్కడ టెంపుల్స్ ఏమీ లేక ఇక్కడే సరదాగా మట్టితో శివలింగాన్ని అయితే తయారు చేసుకున్నాము. అమ్మ శివలింగం తయారు చేయమన్నాను, అందుకే అమ్మ శివలింగం తయారు చేసింది. మరి గోవాలో ఎక్కడ టెంపుల్స్ లేవు, అందుకే ఆ శివలింగానికి దండం పెట్టుకున్నాం. బీచ్లో స్నానం అదంతా కంప్లీట్ అయ్యేసరికి దాదాపుగా 12-12:30 అలా అయిపోయిందనమాట. ఇంకా ఆర్యన్ ప్రతి బర్త్డేకి కూడా ఇలా వాటర్లో పాలది వేసి నేను దాంతో స్నానం చేపిస్తూ ఉంటాను. సో ఇక్కడ కూడా నేను వెళ్ళి ఒక పాల ప్యాకెట్ అది తెచ్చుకున్నాం అనమాట. పాలు పువ్వుతో మమ్మీ డాడీ అలాగే తాతయ్య అమ్మమ్మ కూడా స్నానం చేయించారు. మంచిగా స్నానం చేసి మంచిగా అన్నం తినడానికి రెస్టారెంట్కి వచ్చాము. ఏ మాట కామాటేనండి, ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. చిన్నపిల్లలు కూడా తినేలాగుందన్నమాట. అక్కడ ఫుడ్ ఎంత బాగుందో తెలుసా, అస్సలు కాడలేదు. విన్నారు కదా, స్పైసెస్ కూడా చాలా నార్మల్గా చాలా బాగున్నాయి. ఇక్కడ ఉన్న రోజులన్నీ కూడా మేమైతే వెజ్ తిన్నాము, మా వారైతే మాత్రం నాన్ వెజ్ తిన్నారు. బీచ్లో బాగా ఆడాం కదా, తిన్నాక నాకు బాగా ఎత్తు నచ్చేసింది. అమ్మ నన్ను బచ్చపెట్టి వీడియో తీసుకుంది. ఇదే మా రూమ్ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. నాకైతే మధ్య వెళ్ళాలనిపించింది. ఆర్యన్ మంచిగా పడుకున్నాడు కదా. ఇంకా మా డాడీ అలాగే ఈయన కూడా అక్కడ రిసెప్షన్లో ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తున్నారు. అంటే ఈవినింగ్ కేక్ కటింగ్ అది ఉంది కదా, కొంచెం పిలవడానికి అనమాట. ఊరికని ఊర్లో బర్త్డేస్ అంటే ఇంక ఇలానే ఉంటాయి కదా, మరి నలుగురివే కేక్ కట్ చేసుకుని అలా ఏం బాగుంటుంది చెప్పండి. అందుకనే అక్కడ రెస్టారెంట్లో ఉన్న వాళ్ళని అలాగే రిసెప్షన్లో ఉన్న పిల్లలందరినీ కూడా పిలిచాము. ఆర్యన్ అయితే మంచి న్యాప్ వేసేసి ఇంకా లేచాడనమాట. ఆర్యన్కి ఈ గ్రీన్ టీషర్ట్ తీసుకున్నాక మా వారిది కూడా ఒక గ్రీన్ టీషర్ట్ ఉంది. ఇంకా దానికోసం అని చెప్పి నేను ఈ డ్రెస్ అయితే పర్చేస్ చేసుకున్నాను. ముగ్గురు గ్రీన్లో ఉండొచ్చు కదా అని. వాళ్ళు మాకు 5K అప్ చెప్తానన్నారు, కాకపోతే కాస్త లేట్ అయింది, 5:30 అలా అయిపోయింది. మనకి బీచ్ ప్లేసెస్లో సన్సెట్ అనేది కొంచెం త్వరగా అయిపోతుంది కదా, మళ్ళీ పిక్స్ వస్తాయో రావో అని చెప్పేసి మేము చాలా భయపడ్డాము. ఇంకా అందుకని చెప్పి త్వరగా ఇంకా రెడీ అయిపోయామన్నమాట. నా బర్త్డే అని చెప్పేసి గోవాలో కూడా కొబ్బరాకు తెచ్చి కట్టారు. అది కొబ్బరాకులు కాదులేనా, మామిడాకులు. ఫైనల్ గా ఇలాగా బీచ్ ఒడ్డున ఆర్యన్కి అయితే ఇలా బెలూన్స్ తో చక్కగా డెకరేట్ చేశారు. జస్ట్ ఈ డెకరేషన్ అంతటికి కూడా వాళ్ళు మా దగ్గర ఛార్జ్ చేసింది 2000 అండి. మరి ఎలా ఉందో అన్నది మీరే చెప్పాలి. నాకైతే సింపుల్ గా పర్ఫెక్ట్ అనిపించింది. ఈ రోజు అంతా కూడా మాకు టైం అసలు ఎలా గడిచిపోయిందో తెలియలేదు. చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. కాకపోతే ఇక్కడ చిన్న మిస్టేక్ ఏం జరిగింది అంటే, మేము వెనకాల బీచ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేలాగా డెకరేట్ చేయమని చెప్పాము. కాకపోతే వీళ్ళు రెస్టారెంట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేలాగా సెట్ చేశారు అన్నమాట మొత్తం సెటప్ అంతా.
అయితే వాళ్ళు ఎందుకు అలా సెట్ చేశారు అంటే ఫొటోస్ అవి ఈ ఆపోజిట్ లో సరిగ్గా రావట్లేదు, చాలా డార్క్ గా వస్తున్నాయి. అంటే ఇంకా సన్సెట్ కదా, సో అటు ఇటు కాకుండా ఇటువైపు మౌంటైన్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చేలాగా ఇంకా మార్చుకుందాం అని చెప్పేసి వెంటనే అప్పటికప్పుడు మార్చేసుకున్నాము. బీచ్ లో గాలది ఎక్కువ ఉంటుంది కదా, దానివల్ల అసలు బెలూన్స్ కూడా ఇంకా ఆగట్లేదు, బాగా ఎగిరిపోతున్నాయి. జస్ట్ ఒక 2 to 5 minutes ఇదంతా కూడా ఇంకా ఇటువైపు సైడ్కి అయితే షిఫ్ట్ చేసాము. ఇటువైపు అయితే చాలా బాగుంది కదా, అటు బీచ్ పడుతుంది, అలానే ఆ మౌంటైన్స్ కూడా పడుతున్నాయి. ఇంకా అస్సలు ఎక్కడ ఆలస్యం చేయకుండా కేక్ అయితే టకటక తీసేసి ఇంకా ఆర్యన్తో కేక్ కటింగ్ అయితే చేపించేసాము. ఇంకొకటండి, ఇక్కడ మనం సరదాగా మన వాళ్ళకి మనమే చేసుకోవచ్చు డెకరేషన్స్ లాంటివి ఏమన్నా కావాలనుకుంటే. కాకపోతే అక్కడ మనకి ఆ షాప్స్ అవి వెతుక్కోవడం, అంటే బెలూన్స్ లాంటివి ఎక్కడైనా దొరికేస్తాయి ఓకే, కాకపోతే ఆ కేక్స్ షాప్స్ అవి ఎక్కడ ఉంటాయో మనకి అంతగా తెలియదు కదా, దానికోసం ప్రత్యేకంగా తిరిగితే ఓకే, బట్ మాకు అంత ఛాన్స్ దొరకలేదు. ఇంకా అలాంటివన్నీ కూడా వీళ్ళకి అప్ చెప్పేసాము. పైగా 2000 అంటే పెద్ద పట్టించుకోకర్లేదు కదా, అంతా వాళ్ళు సెట్ చేసేస్తారు. ఇంకా ఆ రోజంతా కూడా ఆర్యన్తో స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా మేము దాని గురించి ఎక్కువ ఆలోచించలేదు. ఫైనల్గా ఇదండి మా రిసార్ట్ అంతా. మా రిసార్ట్కి పక్కన ఆనుకుని ఉన్న రెస్టారెంట్ ఇది. అండ్ అలాగే బయట ఆర్యన్కి అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేశాము. ఈ ట్రిప్ అయితే అనుకోకుండా అప్పటికప్పుడు మేము అనుకుని వచ్చింది. జస్ట్ ఒక 10 days బిఫోర్ డెసిషన్ తీసుకున్నాం అనమాట, అంతే. ఇలా స్పాట్లో మనం అప్పటికప్పుడు అనుకుని అన్ప్లాన్డ్గా చేసినవే బాగా సక్సెస్ అవుతాయి. ఆర్యన్ ఫస్ట్ బర్త్డే నుంచి ఇప్పటి దాకా కూడా వాడికి కొంచెం బాగా తెలిసిన బర్త్డే ఇది. వాడు నోరారా పలానా ప్లేస్కి వెళ్ళి బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం అమ్మా అని ఫస్ట్ టైం అయితే అడిగాడు. ఇంకా కాదనలేకపోయాము. అందుకని ఎలా అయినా సరే గోవా రావాలని చెప్పేసి డిసైడ్ అయ్యామన్నమాట. ఫైనల్గా ఇలాగా 5th బర్త్డే సెలబ్రేషన్స్ ఆర్యన్ అయితే చాలా గ్రాండ్గా సింపుల్గా బీచ్ వ్యూలో అయితే జరిగింది. ఆర్యన్కి ఈసారి అయితే ఇంకా సెపరేట్గా బర్త్డే గిఫ్ట్స్ లాంటివి ఏమీ ఇవ్వలేదు. సరదాగా వాడికి నచ్చిన ప్లేస్లో తీసుకొచ్చి ఇలా బర్త్డే జరిపించడమే మాకు మంచి అచీవ్మెంట్ లాగా అనిపించింది. ఆర్యన్ బర్త్డేకి 3 days ఉండగానే మేము గోవా అయితే వచ్చాం కదా, అప్పటి నుంచి కూడా మేము దగ్గరలో ఏమన్నా టెంపుల్స్ ఉంటాయేమో అని చూసుకున్నాము. బట్ ఎప్పుడు ఎక్కడ ఏ టెంపుల్ కనిపించలేదు. చర్చెస్ అయితే చాలా ఉన్నాయి. వీళ్ళందరితో కూడా ఆర్యన్కి మంచి ఫ్రెండ్షిప్ కుదిరిందనమాట. వీళ్ళందరూ కూడా అక్కడ రెస్టారెంట్లో వర్క్ చేసేవాళ్ళు, అందరూ నేపాల్ వాళ్ళే. వాళ్ళతో సరదాగా వెళ్ళి ఆడుకుంటూ ఉండేవాడు అనమాట. ఈ బర్త్డే అయితే మాత్రం చాలా చాలా బాగా జరిగిందండి. అస్సలు అనుకోలేదు, ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఇంత మంచి ప్లేస్లో ఇంత హ్యాపీగా బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకుంటామని అస్సలు అనుకోలేదు. చక్కగా వీడు కట్ చేసిన కేక్ అంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పంచిపెట్టాము. అలాగే మా పక్క రూమ్స్ వాళ్ళకి కూడా ఇచ్చామన్నమాట. ఎవరికి ఇస్తుంది అమ్మ? అండ్ ఇందాక నుంచి కూడా కేక్ పట్టుకుని ఆర్యన్ ఒకరికి ఇవ్వాలని చూస్తున్నాడు. తను ఎవరో కాదు, మా రూమ్ పక్కన మా నైబర్ అనమాట తిను. మేము ఉన్నన్ని రోజులు కూడా ఆమె కూడా ఇక్కడే ఉన్నారు. చాలా స్వీట్ గా పలకరిస్తుండేవారు. సింగిల్ గా వచ్చారు,
పొద్దున్నుంచి సాయంత్రం దాకా బుక్ చదువుకుంటూ బోర్ కొడితే వెళ్ళి స్విమ్ చేసుకుంటూ అసలు ఎంత డిఫరెంట్ లైఫ్ స్టైల్ కదా మనది వాళ్ళది. బట్ చాలా క్యూట్ అండి, ఎంత బాగా పలకరించేవారో. ఇంకా నాకు సాడత్ పోయినది సైలెంటర్స్ కూడా తెలుసా. నా ప్రతి బర్త్డేకి అమ్మాలు స్కైలెంటర్స్ ఎత్తారు. ఈసారి గోవాలో కుదరదనుకున్నామండి, బట్ లక్కీగా అవి కూడా దొరికాయి. సో ఏది మిస్ అవ్వలేదన్నమాట. నేను ఎంత హ్యాపీయో తెలుసా. నైట్ అంతా అక్కడే ఎంజాయ్ చేసాం. ఆ క్యాండిల్ లైట్స్తో డిన్నర్ చేసాం. వెళ్ళిపోయిందమ్మా, అయిపోయింది లేదు ఇంకా. ఫైనల్ గా ఆర్యన్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇవి. లేట్ నైట్ దాకా కూడా ఎంతో హ్యాపీగా అనిపించింది. పొద్దున్న నుంచి జరిగిన ఆ మెమరీస్ అన్నీ కూడా తలుచుకుంటూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంకా ఫైనల్ గా ఒక్కటి లాస్ట్ మిగిలిపోయింది ఏంటంటే షాపింగ్ అండి. ఇంకా కాసేపు టైం ఉంది కదా అని చెప్పేసి షాపింగ్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము అందరం కూడా. ఇంకా సరదాగా అలా డిన్నర్ చేసేసి కాసేపు అలాగే నడుచుకుంటూ షాపింగ్కి అయితే వెళ్ళాము. చుట్టూ అన్ని బార్ అండ్ రెస్టారెంట్సే కానీ ఎంత బాగున్నాయో. ఇదంతా కూడా మేము ఉన్న ఏరియాలో షాపింగ్ స్ట్రీట్స్ అన్నమాట. ఎలా అయినా సరే ఇక్కడ గిటార్ కొనుక్కుంటానని చాలా అడిగాడు. బట్ ఇది ఏజ్ కాదు కదా అనిపించింది నాకైతే, అందుకనే చెప్పి ఇంకా తీసుకోలేదు. పెట్టుకొని చూడొచ్చు ఇంకా సరదాగా అలాగా కాసేపు వాక్ చేసుకుంటూ వెళ్ళాము. ఏమీ కొనుక్కోలేదు, జస్ట్ ఒక నార్మల్ వాక్ అన్నమాట. ఇదండి మరి మా బర్త్డే బ్లాగ్. నా బర్త్డే సెలబ్రేషన్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరి మంచి వీడియోతో మరి కలుద్దాం. అంటుంది టేక్ కేర్.